నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. దిస్ ఇస్ మీ పీకే. మీరు చూస్తున్నారు పీకే వ్లాగ్స్. నేను ఈరోజు గీతం యూనివర్సిటీకి వెళ్తున్నాను. అక్కడ ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్లీ మొన్ననే నేను ఎగ్జామ్స్ కంప్లీట్ చేశాను డిగ్రీవి. బట్ ఏం చేస్తాం, గీతం యూనివర్సిటీ సపరేట్ కాబట్టి సో వెళ్ళాల్సిందే తప్పదు. నేనైతే ఈ వీడియో వచ్చేసి మా డిగ్రీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాక అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు పటాన్చేరికి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి గీతం యూనివర్సిటీకి వెళ్దాం. బాయ్. మనమైతే పటాన్చేరికి అయితే వచ్చాము. బట్ వర్షం అయితే పడుతుంది. సో మనం ఇప్పుడు గీతం పోవాలి కాబట్టి ఆటోస్ ఎక్కాలి. ముంగట అయితే ఆటోస్ ఉంటాయి. సో చూద్దాం. యాక్చువల్లీ నిన్న బిస్కెట్ అయిపోయింది. ఇక్కడ ఆటో ఎక్కకుండా నార్మల్గా 20 రూపీస్ వచ్చి ఇస్నాపూర్ పోయి వచ్చిండే. సో ఇస్నాపూర్ పోయి ఇస్నాపూర్ నుంచి రుద్రవరం పోయి రుద్రవరం నుంచి మళ్ళీ గీతం పోయిందంటే చూద్దాం ఏం జరుగుతుందో. గీతంకి పటాన్చేరులోనే ఇప్పుడైతే డైరెక్ట్ ఆటో ఎక్కినాను. పటాన్చేరు నుంచి గీతంకి ఉంటుంది. 40 రూపీస్ తీసుకుంటారు. అండ్ అక్కడ కూడా సేమ్ ఇట్లనే ఆటోస్ ఉంటాయి ఈవినింగ్ టైంలో యాజ్ ఇట్ ఈస్. సో గీతంకి వెళ్దాం. 8 సీటర్ ఆటోకి బ్యాక్ సైడ్ అయితే వచ్చేసినాం. బ్యాక్ సైడ్ కూర్చుంటాయి. ఫ్రంట్ నుంచి బ్యాక్ వచ్చినాం. ఏదో సంథింగ్ ఎంతమంది ఇద్దరు కలిసి వస్తారంటే వచ్చినుంటే చూడాలి ఏం జరుగుతుందో. ఈ ఆటోస్ టైంలోనే లేట్ అవుతుంది. ఆటోస్ పట్టుకొని అందరూ ఎక్కేసరికి టైం అయిపోతుంది. కానీ తీసుకోవడం అయితే జల్దీ అని తీసుకుంటారు. ఇంకా దీంట్లో పాటు వర్షం కూడా పడుతుంది. అయితే స్టార్ట్ అవుతుంది. మీకు కనిపిస్తున్న ఈ మెట్రో బస్సులు కూడా గీతం యూనివర్సిటీకి వెళ్తున్నాయి. గీతం వాళ్ళు ఆర్టీసీతో కోఆర్డినేట్ అయ్యి బస్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు మార్నింగ్ అని. ఇంకా దానికి సపరేట్ ఫీజు ఉంటుంది. గీతం యూనివర్సిటీకి వచ్చేసాము. చూపిస్తా ఆగండి. మనకి ఎంట్రన్స్ రైట్ సైడ్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ కనిపిస్తుంది. అక్కడ ఉంది వెల్కమ్ ఫ్రెషర్స్. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇండక్షన్ క్లాసెస్ 2 వీక్స్ ఉంటుంది. సో ఇదంతా శివాజీ ఆడిటోరియంలో జరుగుతుంది. అండ్ నేను వచ్చి యాక్చువల్లీ ఎస్టర్డేనే వచ్చిన ఎట్లా ఉందని కనీసం తెలుసుకుందామని. అండ్ మా డేటా సైన్స్ గ్రూప్ వాళ్ళు అయితే కనిపించలేదు ఇప్పటిదాకా నాకు. యాక్చువల్లీ ఎస్టర్డే 2 మెంబర్స్ కనిపించారు అంతే. అండ్ ఈరోజు చూడాలి ఎంతమంది ఉంటారో లేదో. యాక్చువల్లీ ఉన్నారో లేదో కూడా తెలియదు. మొత్తం అందరినీ ఆడిటోరియం కూర్చోబెడతారు. అండ్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకైతే జరుగుతుంది అంతా ఫ్రెషర్స్ కాబట్టి ఆడిటోరియంలో పోదాం. అండ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్స్ అంటే మొత్తం యూజీ పీజీ ఇద్దరు వస్తారు. అంటే బీఎస్సీ వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ పీజీ వచ్చేసి మాస్టర్స్ వాళ్ళు అయితే వస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఆడిటోరియం. సో మనం ఫైనల్లీ లోపలికి అయితే వచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను డేటా సైన్స్ అతన్ని కలిశాను ఈరోజు వచ్చిందంటే తినే డేటా సైన్స్ తీసుకున్నాను, ఎంఎస్సి డేటా సైన్స్. మనం ఏంటంటే ఇండక్షన్ క్లాసెస్ జరుగుతాయి, చూద్దాం అవి ఎట్లా జరుగుతాయి అనేది. ఓకే ఫైన్. ఈరోజు ఇండక్షన్ ప్రోగ్రాంలో అకాడమిక్స్ గురించి చెప్పారు. అండ్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండక్షన్ క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు హిహెచ్వి క్లాస్ ఉంటుంది. సో దానికోసం మేము తిరుగుతున్నాము. 7 మనకు తెలిసి నిన్న ఎస్టర్డే 303లో జరిగింది. సో నేను కూడా ఇప్పుడు కాడికే పోతున్నా. మన ప్రోగ్ని కూడా తీసుకుపోతున్నా ఆడికే. సో ఫైండ్ అవుట్ ద క్లాస్. లెక్క చచ్చిపోతున్నాం మేమైతే 5th ఫ్లోర్ వరకు. అంటే ఇంకా 8 ఫ్లోర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ ఫైండ్ అవుట్ వేర్ ఇస్ ద E303. చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. ఏ రూమో తెలియలేకపోయింది. కష్టాలు పడి తర్వాతకి 303 రూమ్ని కనుక్కున్నాం. సో లోపలికి వెళ్ళిపోదాం. ఏమంటా బ్రో, పోదామా? చూడండి, E303 రూమ్ ఇదే. సో ఇదే క్లాస్ రూమ్. యాక్చువల్లీ నిన్న కూడా వచ్చాను నేను. నిన్న కూడా జరిగింది క్లాస్. ఇదే బెంచ్లో నేను కూర్చున్నా. ఇప్పటికి టైం వచ్చి 10 అవుతుంది. 10:30కి యూహెచ్వి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో మీట్ ఇన్ ద యూహెచ్వి క్లాస్ ఆఫ్టర్. క్లాస్ రూమ్ నుంచి మమ్మల్ని తరిమేసారు.
యాక్చువల్లీ మాకు ఈహెచ్పి ప్రోగ్రామ్స్ ఏం లేవంట. సో మా బ్రదర్ తెలిసిన బ్రో అయితే డేటా సైన్స్ అతను వెళ్ళిండు. రైజ్ ఏం పేరు సార్ పేరు రజా. సార్ని కలిసినాక మాకు చెప్పారు మాకు ఇట్లాంటి ఈహెచ్పి ప్రోగ్రామ్స్ ఏం లేవు పీజీకి. సో మీరు డైరెక్ట్ బ్యాడ్మింటన్ స్టేడియంకి వెళ్ళిపోండి అని అన్నారు. అందుకు మేము అయితే వెళ్తున్నాము. సో ఇదే గార్డెన్ బ్యాక్ సైడ్. సో ఇప్పటికైతే రెయిన్ పడుతుంది. అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి, అన్నిటివి బాగా చేశారు వీళ్ళు. ప్లీజ్ చూసుకోవచ్చు. అట్లా వెళ్ళాలి, సీదా వెళ్ళిపోతే క్యాఫ్టేరియా వస్తుంది. ఈ క్యాఫ్టేరియాకి అయితే వచ్చాము. ఇప్పుడు ఇండోర్ స్టేడియంకి వెళ్తున్నాం. గీతం ఇండోర్ గేమ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాక డిస్కస్ చేద్దాం. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. లోపల పెద్ద పీకే పని ఏం లేదు నాకు. సో బయటకి అయితే వచ్చేసాను. యాక్చువల్లీ ఇందాక అతను కలిసిన వాళ్ళు కూడా వచ్చేసారు బయటికి. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోతున్నాను. ఈవెంట్ అనేది మొత్తం అది నెంబర్స్ ఇచ్చారు పీడిఎఫ్లో. ఆ నెంబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేస్తారు, మాకైతే లేవు. సో ఆడేటోళ్ళు ఆడుతురు, ఇక మాకు ఎందుకు లేదు అన్నట్టుగా మేము మా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు ఫస్ట్. సో నేను అక్కడ వీడియో తీసుకొని వస్తానని చెప్పాను. అదే ఇప్పుడు వెళ్తున్నా బయటికి. A few moments later. ఇదంతా అవుట్డోర్ స్పోర్ట్స్ ఈవెంట్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్ అక్కడ ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఇక్కడ ఒకటి ఓపెన్ ప్లేస్లో బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంది. అండ్ అది లాంగ్లో ఉంది. మనం ఇప్పుడైతే ఎడిపోం. ఇప్పుడైతే మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కోర్ట్ గురించి అంటే వాళ్ళు మళ్ళీ చెప్తారు ఏందో కోర్టు ఈవెంట్స్ గురించి. వాలీబాల్ కోర్ట్ అది, అండ్ సాకర్ కోర్ట్ కూడా ఉంది అందులోనే. అంత ఏం నచ్చింది. నన్ను ఇందాక ర్యాగింగ్ చేయడానికి ట్రై చేశారు బీటెక్ వాళ్ళు. నేను నార్మల్గా ఏమంత పెద్దగా కాదు. ఎంఎస్సి డేటా సైన్స్ అనగానే గమ్మున అయిపోయారు మన వాళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్ అయిన తర్వాత చెప్పారు నాకు, బ్రో ఏం లేదు బ్రో మీరు వెళ్ళిపోవచ్చు సారీ అని అన్నారు. ఏదో జస్ట్ పార్ట్ ఆఫ్ ఫన్ అంతే, ఏమంత సీరియస్గా ఏం లేదు. ఏంటంటే వాళ్ళ ముఖాలు చూడాలి. అప్పుడు ఎంఎస్సి డేటా సైన్స్ అనగానే ఫస్ట్ ఇయర్ అన్నప్పుడు ఆడుకో దొరికిందిరా గొర్రె అని అనుకోరు. తర్వాతకి చూస్తే వాళ్ళే వద్దు బ్రో సారీ అని నార్మల్గా తీసేసుకోరు. అంతే అంతే జరిగింది. ర్యాగింగ్ అంటే పెద్దగా ఏముండదు, జస్ట్ బయోడేటా అంటారు, వాళ్ళకి చెప్పాలి. జస్ట్ పార్ట్ ఆఫ్ ఫన్, సీనియర్ అండ్ జూనియర్ ఇంటరాక్షన్ అంతే, దట్స్ ఇట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? ఇంత తిరిగినా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతున్నానా, ఒక సెల్ఫీ తీసుకోవాలి. తీసుకున్నా కూడా వద్దు, జిడ్డు ఫేజులు ఉన్నాయి. రేపు ఫ్రెష్గా ఎండ్ ఆఫ్ ద డే అయిపోయింది మొత్తం. 4 o'clockకి మేము ఇంటికి వెళ్తున్నాం. ఇక బ్యాక్ సైడ్ ఉండాలి మన వాళ్ళే ఎంఎస్సి డేటా సైన్స్. టెట్ ఎందుకు పోతావు బ్రో నువ్వు?